పూర్వాంచల్ యూనివర్సిటీ ఇది కేవలం యూనివర్సిటీ కాదు, మీ సక్సెస్ స్టోరీకి చిరునామా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీ మీడియా. ముఖ్యంగా శాలరీడ్ పీపుల్, వీళ్ళకి ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి నెల శాలరీ అనేది అయిపోతుంది, మా దగ్గర మిగలడం లేదు అనుకున్న వాళ్ళకి ఆ ప్లానింగ్ ఉంటే వాళ్ళు అనుకున్న విషయాలకి చాలా అచీవ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ హోమ్ అయి ఉండొచ్చు, కార్ అయి ఉండొచ్చు, లేకపోతే పిల్లల ఎడ్యుకేషన్ అయి ఉండొచ్చు, ఎనీథింగ్. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. నెలకి 30,000 రూపాయలు సంపాదించే వాళ్ళకి ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా ఉంటే బాగుంటుంది అనేది మనకి సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన అనిల్ కుమార్ బచ్చు గారు తెలియజేయబోతున్నారు. లెట్స్ గో. హాయ్ సార్. నమస్తే అండి. సో నెలకి 30,000 రూపాయలు సంపాదించే వాళ్ళకి ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎక్కడెక్కడ ఎంత ఖర్చు పెట్టాలి, ఎంత సేవ్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్ చేయాలి అనేది ఒకటి వాళ్ళకి ఉపయోగపడే విధంగా చెప్తారు. సో ఒకటి ఏంటంటే 2 అజంప్షన్స్ ఇందులో. ఈ 30,000 నెట్ అనుకుందాం. అంటే పిఎఫ్లు కానీ ఇంకా ఏవైనా ట్యాక్సెస్ కాదు కానీ పిఎఫ్లు కానీ ఏమైనా ఉంటే కూడా కట్టుపోను 30,000 వస్తున్నాయి అనుకుందాం. ఇందులో కూడా ఏంటంటే 2 సినారియోస్ ఉంటాయి. ఒకటి హైదరాబాదు, విజయవాడ కానీ ఆర్ వైజాగ్ లాంటి పెద్ద ప్లేస్లు 3 అంటే కొంచెం ఎక్కువగా ఎక్స్పెన్సివ్ సిటీస్ ఏవైతే ఉన్నాయో రెంట్లు కానీ వాటికి అదొక టైప్ అనుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే టైర్ 2 ఆర్ స్మాల్ టౌన్ అనుకోవచ్చు, వేర్ రెంట్స్ కొంచెం తక్కువగా ఉంటాయి. సో ఇద్దరికి 30,000 వచ్చినప్పుడు మాత్రం ఎలా ఉండాలి, అక్కడ ఎలా ఉండాలి, ఇక్కడ ఎలా ఉండాలి తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్ వచ్చేసి థ్యాంక్ఫుల్లీ ఏంటంటే 30,000 ఉన్నప్పుడు 3.6 lakhs 4 lakhs వరకే ఉంటుంది కాబట్టి ఎటువంటి ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్లోకి రారు. ఇప్పుడు 12 లక్షల వరకు ఎటువంటి ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్ లేదు కాబట్టి వచ్చింది మొత్తం నువ్వు ఎటువంటి ట్యాక్స్ ప్లానింగ్ అంటే అవసరం లేదు. అదొక యూజువల్ ఏంటంటే పెద్ద శాలరీ ఉన్నప్పుడు ఫస్ట్ అది చూసుకున్నాకే మిగిలింది మనం సేవింగ్ చేయమని చెప్తాం. సో ఈ కేసులో అది అవసరం లేదు. సో స్ట్రైట్ ఫార్వర్డ్ నీకు 30,000 వస్తే ఫస్ట్ థింగ్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం 3 రకాలుగా మన ఎక్స్పెన్సెస్ని కానీ మనం డివైడ్ చేసుకోవాల్సిందే. నీ ఎంత శాలరీ అయినా కానీ ఏమైనా కానీ జనరల్గా చెప్పేది ఒకటి కంపల్సరీ ఏంటంటే నీడ్స్. ఇవి తప్పవు, నీకు కంపల్సరీ అవసరాలు. ఇవి ఈ అవసరాలు ఏంటి? ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి, ఈ 2 అయితే కంపల్సరీ ఎసెన్షియల్. దీని తర్వాత మిగిలినవి ఏంటి ఏమంటారు, బట్టలు కానీ ఇవన్నీ కూడా ఏంటంటే మన చాయిస్ని బట్టి మనం స్పెండ్ చేసుకుంటాం. బట్ ఇల్లు అయితే రెంట్ కట్టాల్సిందే. అందుకే నేను పెద్ద సిటీస్ చిన్న సిటీస్ అన్నాను. పెద్ద సిటీస్లో అయితే కొంచెం ఎక్కువ ఖర్చులు ఉంటాయి. బేసిక్ నీడ్స్కే 50% 55% వెళ్ళిపోతాయి, 50 పైనే వెళ్ళిపోతుంది. చిన్న సిటీస్లో ఏంటంటే 40-45%కి ఆగిపోతుంది. అంటే ఒక 10% వరకు ఈజీగా, అంటే నెలకు 3-4 వేలు తక్కువ ఖర్చు అవుతుంది చిన్న టౌన్లో. ఎందుకంటే రెంట్స్ మామూలుగా హైదరాబాద్లో నీకు 10,000 అయితే ఒక 1 BHK కానీ అక్కడైతే 6-7 వేలు అయిపోతుంది. మిగిలిన ఖర్చులు కూడా కొంచెం ట్రావెల్ ఖర్చులు కూడా తగ్గుతాయి కాబట్టి ఒక 10-15% అనేది కంపల్సరీ చిన్న టౌన్స్లో ఎక్కువ సేవ్ చేయగలుగుతాం. సో పర్సంటేజ్ కూడా అలాగే మారుతుంది. నువ్వు హైదరాబాద్లో పెద్ద సిటీస్లో అయితే ఐడియల్గా నువ్వు 50-55 కన్నా ఎక్కువగా ఖర్చు పెట్టకూడదు నీ బేసిక్ అవసరాల కోసం, నీడ్స్ కోసం. తర్వాత మిగిలిన 45% ఉందనుకుందాం. ఈ 45%లో సగం సేవింగ్స్కి కంపల్సరీ పెట్టుకోవాలి. ఈ ఏం సేవింగ్స్ ఉండాలి? ఎమర్జెన్సీ సేవింగ్స్. నువ్వు ఏ జాబ్ చేసినా సరే, ఏ ఉద్యోగం చేసినా సరే, ఏ బిజినెస్ చేసినా సరే, ఏది చేసినా సరే 6 నెలలకు సరిపడా డబ్బులు ఎప్పుడూ కూడా ఏదో రూపంలో పక్కన పెట్టుకోవాల్సిందే. లేకపోతే బంగారము వీటి మీద తాకట్టు పడుతూ ఉంటాం. మనం చాలామంది చూస్తాం ఎప్పుడు బంగారం తాకట్టు పెడతా ఉంటాం. ఎందుకంటే ఎమర్జెన్సీ ఫండ్స్ మనం బిల్డ్ చేసుకోం. సో ఆ ఎమర్జెన్సీ ఫండ్స్ బిల్డ్ చేసుకునే డిసిప్లిన్ వచ్చిందంటే మాత్రం ఫైనాన్షియల్గా మీరు మొదటి మెట్టు ఎక్కినట్టే. ఇది మనం ఫైనాన్షియల్గా సక్సెస్ కావాలి, స్లోగా నీ శాలరీ పెంచుకొని ఇన్కమ్ పెంచుకొని వెల్త్ క్రియేట్ చేయాలి అనే యాటిట్యూడ్ రావాలి అంటే మాత్రం ఫస్ట్ మెట్టు మాత్రం నువ్వు ఎమర్జెన్సీ సేవింగ్స్. ఎందుకంటే 3-6 నెలల ఖర్చులు ఎప్పుడు పెట్టుకున్నాం అనుకోండి, ఆ డిసిప్లిన్ వచ్చేస్తుంది. ఆ డిసిప్లిన్ ఒకసారి అలవాటు పడితే మిగిలిన అమౌంట్ ఉంటుంది కదా, యూ విల్ స్టార్ట్ సేవింగ్. అదొకటి అవుతుంది. సైమల్టేనియస్లీ ఖర్చు పెట్టే చోట నువ్వు ఆలోచిస్తావు 1-2 సార్లు. సో దానివల్ల ఇంకా పర్సంటేజ్ ఆఫ్ సేవింగ్స్ పెరుగుతాయి. ఎందుకంటే ఈ రెండింటి మధ్యలో అటు అవసరాలకు ఇటు సేవింగ్స్ మధ్యలో ఇంకొక ఏరియా ఉంది. దాన్నే వాంట్స్ అంటాం, కోరికలు. సో ఈ కోరికలు అనేది డిపెండ్స్ ఆన్ నీ లైఫ్ స్టైల్, నీ డిసిప్లిన్ అండ్ నీ సిచ్యువేషన్స్. నువ్వు సింగిలా, ఫ్యామిలీయా, అవిటి బట్టి కూడా ఉంటుంది. సో ఐడియల్గా ఈ వాంట్స్ కుడ్ బి బయటికి వెళ్ళి తినడము, సినిమాలకు వెళ్ళడము, మంచి బట్టలు వేసుకోవడము, ఎక్కడైనా టూర్లకు వెళ్ళడము, లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్ ఏవైనా సరే. అంటే వీటికి ఏంటంటే మన చేతిలో ఉంది ఎంత పెట్టొచ్చని.
అవును. అట్లని చెప్పి మొత్తానికి మొత్తం అవాయిడ్ చేయలేం. ఇప్పుడు 100లో ఓ 25 అయితే పెట్టాలి. 25 అని మనం అనుకుంటున్నాము. నువ్వు కంట్రోల్ చేసుకొని ఎవరైనా నువ్వు కరెక్ట్‌గా చేసుకుంటే దాన్ని 15లో ఆపితే ఆ 10 మిగిలితే అది ఎళ్ళిపోయి నీ సేవింగ్స్‌కెళ్తుంది. అవసరాలు మాత్రం నువ్వేమీ చేయలేవు. నువ్వు నీడ్స్‌ని నువ్వు అవాయిడ్ చేయలేవు. అది కంపల్సరీ పెట్టాల్సిందే. ఫుడ్ తినాల్సిన ఫుడ్డు, పిల్లలకు కట్టాల్సిన ఫీజు, బేసిక్ ఎక్స్‌పెన్సెస్, మొబైల్ ఫోనే, ఇంట్లో టీవీ ఇవన్నీ తప్పదు. సో, నౌ ఈ 25% మినిమమ్ అయితే కంపల్సరీ సేవింగ్స్ చేయాలి. అది పక్కా. దానికన్నా ఎక్కువ చేస్తే మంచిది. నౌ కమింగ్ టు ఈ 25 ఎలా చేయాలి? ఫస్ట్ థింగ్ ఎమర్జెన్సీ సేవింగ్స్ 3-6 నెలలకు చేయాల్సిందే. చేసి పక్కన పెట్టుకోండి. బియాండ్ మాత్రం ఏం చేయాలంటే మ్యూచువల్ ఫండ్స్ అయ్యుండొచ్చు. మీకు నచ్చిన అదర్ ఇన్వెస్ట్‌మెంట్ కొద్దిమంది చీటీలు వేస్తారు. ఇట్స్ ఓకే. ఎట్లైనా సరే సేవింగ్ చేయడం మోర్ ఇంపార్టెంట్. దెన్ కొద్దిమంది బంగారం నమ్ముతారు. కొద్దిమంది వేరే అప్పులు ఇస్తా ఉంటారు. ఇట్ ఈస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏది చేసినా నీ సేవింగ్స్ అనేది అలాగే ఉండకుండా కొంచెం రిటర్న్స్ జనరేట్ చేస్తూ ఉండాలి. ఎట్లా ఉండాలంటే ఒక 10 సంవత్సరాల తర్వాత నీ సేవింగ్స్ సంవత్సరానికి ఒక హాఫ్ ఖర్చులు దాన్ని తీసేయాలి. నీ సేవింగ్స్ నుంచి వచ్చే రిటర్న్సే తీయగలగాలి. సేవింగ్స్ అట్లాగే ఉంటూ. అంటే ప్రతి నెల వచ్చే ఇన్‌కమ్ దాని నుంచి రావాలి. సో, ఇందులో ఏంటంటే ఈజీగా చేయడం మాత్రం ఒక సాలరీ ఉద్యోగి మాత్రం చేయగలిగేది మ్యూచువల్ ఫండ్స్‌లో అది ఎస్ఐపి గానియండి, ఆర్ మ్యూచువల్ ఫండ్సే కాదు డిసిప్లిన్ లేదు నాకు అనుకుంటే యూలిప్స్ అయినా పర్లేదు. ఎనీ అదర్ మార్కెట్ లింక్డ్ అయినా సరే. నీకు రిస్క్ తీసుకోవద్దు అంటే డెట్ ఫండ్స్ ఉన్నాయి మ్యూచువల్ ఫండ్‌లో. రిస్క్ అంటే కొంచెం మంచి రిటర్న్స్ కావాలంటే మన ఈక్విటీ ఫండ్స్‌లో ఉన్నాయి. అక్కడ కూడా నీ రిస్క్ ప్రొఫైల్‌ని బట్టి వేరే యాసెట్స్ కానీ ఇన్‌కమ్ ఉంటే పర్లేదు. లేకపోతే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అనేది ఎక్కువ రిస్క్ ఉంటే, లేదు రిస్క్ తీసుకోను అనుకుంటే ఏదో లార్జ్ క్యాప్, మల్టీ క్యాప్ ఆర్ మల్టీ యాసెట్ ఇప్పుడున్న వాటిని తీసుకొని ఒక నెలకి లెట్స్ సే 30,000కి 5,000-6,000 ఎస్ఐపి రూపంలో పక్కన పెట్టుకుంటే దిస్ ఈజ్ ఫస్ట్ ఎక్స్‌పెండిచర్ తర్వాత అంటే మన ఎమర్జెన్సీ సేవింగ్స్ తర్వాత. చేసుకుంటూ పోతే మాత్రం కంపల్సరీ మనము ఒక 5-6 ఇయర్స్‌లో ఒక మీనింగ్‌ఫుల్ అమౌంట్ ఉంటుంది. సైమల్టేనియస్‌లీ ఏ సాలరీ ఇంక్రీజ్ అయినా సరే ప్రపోర్షన్స్ ఇవే ఉంచుకోవాలి. ఖర్చులు పెంచుకోవద్దు. ఖర్చులు పెంచుకున్నా ప్రపోర్షనేట్‌లీ పెంచుకోవాల్సిందే తప్ప సేవింగ్స్ మాత్రం చాలామంది పెంచరు. సో, ఒక 5 ఇయర్స్ బ్యాక్ 15,000 ఎస్ఐపి చేస్తే, 10,000 ఎస్ఐపి చేస్తే ఇప్పుడు కూడా అదే చేస్తా ఉంటారు. నో. నువ్వు సాలరీ ఆర్ ఇన్‌కమ్ పెరిగినప్పుడు, నీ ఎక్స్‌పెండిచర్ పెరిగినప్పుడు ప్రపోర్షనేట్‌లీ సేవింగ్స్ కూడా పెంచుకోవడం వెరీ ఇంపార్టెంట్. సో, ఈ వీటితో పాటు ఈ రెండిటితో పాటు ఇవన్నీ సేవింగ్స్‌తో పాటు ఒక 2 థింగ్స్ మాత్రం వెరీ ఇంపార్టెంట్. 30,000 ఉన్నా, 40,000 ఉన్నా, 20,000 ఉన్నా ఈ కాలంలో మాత్రం మనని దివాలా తీసేది ఒకటేంటంటే హెల్త్ ఎమర్జెన్సీలు ఏవొచ్చినా సరే. అందుకోసం ఏంటంటే ఒక చిన్న హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలిసీ నీకు 30,000 సాలరీ ఉంది అంటే, ఫ్యామిలీ ఉంది అంటే మాత్రం అట్‌లీస్ట్ ఒక 5,00,000 కవరేజ్ తక్కువలో తక్కువ ఒక కవరేజ్ ఉన్న ఫ్యామిలీ కోసం పాలిసీ తీసుకుంటే ఏంటంటే సంవత్సరానికి 9, 10,000 అవుతుండొచ్చు. బట్ ఏవైనా హాస్పిటలైజ్ అయితే మాత్రం ఈవెన్ చిన్న ఫీవర్స్‌తో వచ్చి హాస్పిటలైజ్ చేసినా 1,00,000 అంటే నీ 3 నెలలు, 4 నెలల సాలరీ ఎగిరిపోతుంది. సో, అట్లాంటి ఇబ్బంది రాకుండా ఉండాలి అంటే మాత్రం సడెన్‌గా అప్పుల్లోకి వెళ్ళకుండా బికాజ్ యూజువల్లీ ఇట్ ఈస్ ఫౌండ్ ఏంటంటే ఇండియాలో కూడా గోల్డ్ తాకట్టు పెట్టేవాళ్ళు ఆర్ పర్సనల్ లోన్స్ తీసుకునే వాళ్ళు చూసుకుంటే వన్ ఆఫ్ ద ఫస్ట్ రీజన్స్ ఏంటంటే మాత్రం హెల్త్ ఎమర్జెన్సీస్. చెప్పి రావు ఎమర్జెన్సీస్. అది వచ్చాక బాధపడే కన్నా ముందే చిన్న పాలిసీ తీసుకున్నా పర్లేదు. అట్‌లీస్ట్ ఇమ్మీడియేట్‌గా మేజర్ మేజర్ అవసరాలు ఏవైతే ఉంటాయో అవి కవర్ అవుతాయి 5,00,000లో. ఇంకా పెద్ద వస్తే ఏం చేయలేం. మేబీ మన ఇన్‌కమ్ పెరిగినప్పుడు కవరేజ్ పెంచుకుంటూ పోవడమే తప్ప సో, ఇవి మాత్రం ఉండాలి. దెన్ థర్డ్ ఇంకొక చిన్న ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇఫ్ ఒక్క పర్సనే ఎర్నింగ్ ఇంట్లో ఈ అండ్ మొత్తం ఇన్‌కమ్ కూడా వాళ్ళ మీదే డిపెండ్ అయ్యి ఉందంటే మాత్రం ఈ ఇన్‌కమ్ తగ్గట్టు కూడా ఒక 30,00,000, 40,00,000 కవరేజ్‌కి ఒక చిన్న టర్మ్ లైఫ్ తీసుకుంటే మంచిది. అది కూడా ఏజ్ కొంచెం చిన్నప్పుడే తీసుకుంటే 20లోనే తీసుకుంటే ఏంటంటే తక్కువ ప్రీమియంతో లాక్ అయిపోతుంది. ఒక 30,00,000కి సంవత్సరానికి 8,000, 10,000 కన్నా ఎక్కువ సంవత్సరానికి 8,000-10,000 ఉంటుంది. అంటే నెలకు ఒక 600, 700. సో, బేసికల్లీ నీ 30,000 ఇన్‌కమ్ ఉంటే ఒక 1,500 ఇన్స్యూరెన్సెస్‌కి రెండిటికి పోతే ఏంటంటే నీకేమైనా అయినా ఫ్యామిలీకి ఒక 30,00,000 ఏమైనా హెల్త్ ఎమర్జెన్సీ వచ్చినా కానీ ఒక హెల్త్ ఇన్స్యూరెన్స్‌తో కాపాడడం జరుగుతుంది. ఇవి పోను మిగిలినయన్నీ సేవింగ్స్ చేసుకుంటూ పోతే. అండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే అంటే చెప్పడం ఈజీ బట్
ఖర్చులు తగ్గించుకొని ఈ 50-55% అయితే ఎక్స్పెన్సెస్ ఉన్నాయో వాటిని స్క్వీజ్ చేసుకోగలిగితే, వాంట్స్‌ని కూడా అయినంతవరకు కొంచెం డిఫర్ చేసుకుంటే, ఎసెన్షియల్ ఏవున్నాయో వాటి మీదనే స్పెండ్ చేసి చేసుకుంటూ పెంచుకుంటూ పోతే, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ 30,000 ఉన్నప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇన్ఫ్లేషన్‌కి అది సరిపోతుంది అనుకోకుండా మన స్కిల్ లెవెల్ పెంచుకొని, మనం శాలరీ పెంచుకోవడానికి అవకాశాలు ఏమున్నాయి, ఆ ఇన్కమ్ సోర్సెస్ పెంచుకోవడానికి అవకాశాలు ఏమున్నాయి మాత్రం చూసుకోవాలి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద జాబ్స్ ఇప్పుడు రేపు ఫ్యూచర్కి సెక్యూరిటీ లేదు, రిటైర్మెంట్కి టైంలో ఎలా అని ఆలోచన ఉంటుంది. సో సేవింగ్స్ సఫిషియెంట్గా లేకపోతే మాత్రం, అది కూడా క్రమ పద్ధతిలో లేకుంటే మాత్రం ఫ్యూచర్లో చాలా ఇబ్బందులు గురవుతాం. సో ఇవన్నీ కరెక్ట్ పెట్టుకొని ఒక ప్రాపర్ చిన్న డిసిప్లిన్డ్గా చేసుకుంటే మాత్రం ఈవెన్ 30,000తో కూడా మంచి లైఫ్ లీడ్ చేసేవాళ్ళు, యాసెట్స్ బిల్డ్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అది తక్కువ అమౌంట్ అని చిన్న చూపు చూసుకోవద్దు. నేనేం చేయగలుగుతాను, నా ఖర్చులు ఉన్నాయంటే ఖర్చుల పద్ధతిలో, ఎందుకంటే మన లైఫ్ స్టైల్ అనేది మన ఇన్కమ్ బట్టి పెట్టుకోవాలి. మన ఒక లైఫ్ స్టైల్ క్రియేట్ చేసుకొని దానికి వచ్చే ఆదాయానికి సరిపడకపోతే మాత్రం కంపల్సరీ అప్పుల్లోకి వెళ్ళిపోతారు. అదే చూస్తూ ఉన్నాము. ఆ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవడము, అండ్ మనది మన కోసం బతకడం, సోషల్ మీడియా కోసం కానీ, ఇన్స్టాగ్రామ్లో నలుగురి లైక్స్ కోసం కానీ, వాటి కోసం కాకుండా నీవు ఎలా బతకాలనుకున్నావో నీకు వస్తున్న శాలరీకి తగ్గట్టు బతికితే ఎప్పుడు కూడా ఎవరు అప్పుల్లోకి వెళ్ళరు. చిన్న ఈ 2 ఇన్సూరెన్స్ల పాలసీలు తీసుకొని ఎసెన్షియల్వి, మిగిలినవన్నీ సేవింగ్స్ చేసుకుంటే, కంట్రోల్ పెట్టుకుంటే, నీడ్స్ వాంట్స్ పక్క ఈవెన్ ఈ అమౌంట్తో కూడా మనం మంచిగా ప్లాన్ చేసుకోవచ్చు, వెల్త్ క్రియేట్ చేయొచ్చు, యూ క్యాన్ బి హ్యాపీ ఆల్సో. వండర్ఫుల్ సార్. అండ్ నిజంగా మీరు చెప్పిన విధంగా ఏ శాలరీ కూడా తక్కువ కాదు. దాన్ని జాగ్రత్తగా మనం ప్లాన్ చేసుకున్నట్లయితే, అండ్ ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది కూడా దానికోసమే. అయితే ఇది ఇండివిజువల్గా మీ శాలరీ ప్రకారం మీకు స్పెసిఫిక్ ప్లాన్ కావాలనుకున్నట్లయితే మాత్రం డెఫినెట్లీ డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు సార్ని సంప్రదించవచ్చు. అండ్ వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం గైస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.